హిట్లర్ నోట్లో కాంగ్రెస్. హిట్లర్ ఆదర్శం అన్న రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ కాంగ్రెస్లో తీవ్ర దుమారం. కర్ణాటక, తెలంగాణ ఏఐసిసి దూతల నుంచి నివేదిక కోరిన అధిష్టానం. ఆర్ఎస్ఎస్ మూలాలు బీజేపీతో అంటకాగడమే ఫాస్టిస్ట్ వ్యాఖ్యలకు కారణమని నివేదిక. సీఎం స్థాయి వ్యక్తికి సైద్ధాంతిక అభిప్రాయాలు తెలియవా అని ఢిల్లీ పెద్దల అసహనం. ఒక్క మంత్రి కూడా సీఎంకు మద్దతు పలకని వైనం. దిద్దుబాటు చర్యల కోసం మీడియా ముందుకు దుద్దిల్ల శ్రీధర్ బాబు. హిట్లర్ నియంత, అంతకు మించిన క్రూరుడు, మహామానవ హననం కోసం తపించిన రక్తపిపాసి. సోవియట్ యూనియన్ చేతిలో ఓటమి తప్పదని అర్థమైన మరుక్షణమే తాను పాలిస్తున్న జర్మనీ పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ధ్వంసం చేయాలని తన అనునయులను ఆదేశించిన విధ్వంసకారుడు. అలాంటి హిట్లర్నే ఆదర్శంగా తీసుకొని హైడ్రాను ఏర్పాటు చేశామని గాంధీగిరి పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. అడల్ఫ్ హిట్లరే తనకు స్ఫూర్తి అని చాటింపు చేశాడు. అసలు రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేటోడెవడో, సూచనలు ఇచ్చేటోడెవడో, స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోడెవడో, జరవాని ముఖమేమని ఉంటే ఒకసారి మందికి చూపిర్రి, ఈ తెలంగాణ ప్రజలకు చూపిర్రి. ఎవడన్నా బుద్ధున్నోడు హిట్లర్ని ఆదర్శం అని చెప్తాడే? ఈ ప్రపంచానికి చివరిని అంతా హిట్లర్. హిట్లర్ దెబ్బకు అసలు ప్రపంచం ఉంటుందో ఆగమైపోతుందో అని కూడా వణికిపోయిన్లు అందరూ. ఒక్క దేశాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్ని వినాశనం చేసేంత స్థాయికి వెళ్ళిపోయిండు హిట్లర్ ఒకనొక సమయంలో. కొన్ని జాతులను తుడిచిపెట్టేయాలని చూసిండు హిట్లర్. అలాంటి హిట్లర్ అంటే ఓ మానవ బాంబు అనుకోవాలి. హిట్లర్ అంటే ఓ మానవ బాంబు. ఎమోషన్స్ లేని, మానవత్వం లేని మృగం కంటే భయంకరమైన వ్యక్తి హిట్లర్. అందుకే ఎవరిని పోల్చాలన్నా, ఎవరి పాలనను పోల్చాలన్నా చెడుగా హిట్లర్ పేరును ఉదాహరణంగా తీసుకుంటారు. హిట్లర్ నువ్వు, మరో నియంతవి నువ్వు అని పోలుస్తారు. అటువంటి హిట్లర్కు ఘనత దేవాలని తాతహలాడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పెట్టిండు. ఆయన ఇరకాటంలో పడ్డాడు. ఆయన నవ్వుల పాలవుతాడు. మొత్తానికి ఈయన హిట్లర్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నాడు. మొన్నటిదాకా గజనీ రెడ్డి ఏమో అనుకున్నాం, పొద్దున మాట్లాడితే సాయంత్రం వరకు మళ్ళీ మర్చిపోతాడు. గజనీ రెడ్డి ఏమో అనుకున్నాడు, గజనీ రెడ్డి కాస్త హిట్లర్ రెడ్డి అయింది ఇప్పుడు. అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా హిట్లర్ పేరును వాడతాడా? ప్రజాస్వామ్యంలో నా మాటకు తిరుగులేదంటే నడుతుందా? నేను ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తానా అంటే ఎవడన్నా మెచ్చుకుంటాడా? ఈ సలహా ఇచ్చేటోడెవడు, ఈ సూచనలు చేసేటోడెవడు? ఇంత యంత్రాంగం ఉన్నది, ఇంత కేబినెట్ మంత్రులు ఉన్నారు, అంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఉన్నాడు. మరి నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన విధవేవాడు నాకు అర్థమైతలేదు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి చోటు లేదు. హిట్లర్ని ఉదాహరణగా చెప్పడమే నీలో ఎంతటి క్రూర భావజాలం ఉన్నది, నీలో ఎంతటి నియంతృత్వ పోకడలు ఉన్నవి, నీకు ఎవడు ఎదురు చెప్పొద్దనే ఓ ధోరణి ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతున్నది. నీకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో మహనీయులు ఉన్నారు. నువ్వు ప్రగతి భవన్ పేరు మార్చి దొరల గడీలకు సంబంధించి అయింది ఆ ప్రగతి అంతా, కాబట్టి దాని పేరు మారుస్తానా, నేను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తానని పేరును గొప్పగా మార్పించినావు. కానీ నీ బత్తాయి ఆలోచనలు మారలేదు, నీ వాట్సప్ యూనివర్సిటీ ఆలోచనలు మారలేదు. నీలో ఉన్న ఆ ఏదైతే బీజేపీ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్, ఈ సంఘ్ పర్వార్, ఇవి ఏవేవైతున్నాయో ఇవన్నీ కూడా నీలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. క్రూరమైన ఆలోచనలు ఇవన్నీ. హిట్లర్ని నువ్వు ఆదర్శం అని చెప్పడమే, స్ఫూర్తి అని చెప్పడమే నీలో పాలకుడి కంటే కూడా
కరుడు గట్టిన ఉన్మాది, కరుడు గట్టిన నియంత ఉన్నాడని అర్థం. దీన్ని నువ్వు ఎట్లా సమర్థించుకుంటున్నావు, నీ పార్టీ ఎట్లా సమర్థించాలని చూస్తుంది. ఏమాత్రం బుద్ధి లేని నీ కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా నిన్ను భరిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఈ రాష్ట్ర పరువు ఎట్లా తీద్దాం అనుకుంటున్నావు. దీనికి ఇంకా వివరణ ఇవ్వడానికి బయటకు వస్తాను దుద్దిల శ్రీధర్ బాబు గారు. ఒక్కొక్కడు తలలు పట్టుకున్నాడు. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు తలలు పట్టుకున్నారు. హైకమాండ్కి తల కొట్టేసినంత పని అవుతాను. సిగ్గు తీసి పారేసిన ఒక్క దెబ్బతోటి కాంక్లేవ్కు పోయి బెంగళూరులో సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడతారా? ఒక నియంత్రణ ఆదర్శం అని చెప్తారా? మానవాళిని మొత్తం కబలించాలని చూసిన హిట్లర్ నీకు స్ఫూర్తా? ఒక జాతి ఉండద్దు, ఇజ్రాయెల్ జాతి, యూదుల జాతి అని మొత్తం అందరి కలిపి ఒక పెద్ద ట్యాంక్ లాంటి దాంట్లో ఉంటుంది. బగ 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 మసులుతాన్న నీళ్లు ఉంటాయి. దాంట్లో ఈ యాసిడ్ లాంటిది పోసి దాంట్లోకి మొత్తం యూదులను కుక్కిండి ఇట్లా. అంటే ఎంత క్రూరంగా చంపేటోడు హిట్లర్ అనేది ఉదాహరణ. యాసిడ్ లాంటి మరిగే కొన్ని కెమికల్లోకి మనుషులను బారేసేది. అంత క్రూరమైన చర్యలకు పాల్పడే హిట్లర్ని నువ్వు ఈరోజు స్ఫూర్తిగా తీసుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు తెలంగాణకు ప్రమాదకారివే. ఈ కాంగ్రెస్కు బుద్ధి ఉండాలి. ఈ కాంగ్రెస్కు ఏమాత్రం బుద్ధి ఉన్నా ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్ నుండి తొలగించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రానున్న రోజులలో నువ్వు ఏం చేస్తావో తెలియద్దోరా పటేలా, నువ్వేం చేస్తావో తెలియదు. పుష్కరుని ఎవడైనా విమర్శిస్తే నీకు మరి హిట్లర్ లాంటి ఈ సీక్రెటు ఆ సైన్యం ఉండొచ్చు. హిట్లర్ లాంటి సీక్రెట్ సైన్యం ఉండొచ్చు. ఆ సీక్రెట్ సైన్యంతో రాత్రి కిడ్నాపులు చేసి నువ్వు ఎవరినైనా చంపి పారేస్తే తల్లో కడుపు కోత మిగులుతుంది. మరి నువ్వు ఇలాంటి ఆలోచనలు ఉన్నావని ఇప్పుడు బయట పడుతుంది.